సో అప్పుడు కుప్పంతో పాటు గెలవబోతున్నాం, 175 గెలవబోతున్నాం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్కి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటమే చేయాల్సి వచ్చింది. మరొకసారి హింసను పరిచయం చేశారు, మరొకసారి పోలింగ్ని అంత అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, డబ్బులు పంచారు, మద్యం పంచారు, ప్రజలను ప్రలోభాలకు గురి చేశారు. ఓటు వేయడానికి టీడీపీ సంబంధించినటువంటి ఓటర్లు, లేదంటే జనసేన బీజేపీ సంబంధించిన ఓటర్లు ఆ పోలింగ్ బూత్కి రాకుండా సమస్యలు కూడా సృష్టించారు. ఎందుకు ఇవన్నీ చేశారు అంటే పులివెందుల్లో ఉన్నటువంటి ఆ జెడ్పీటీసీ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి. 3 ఏళ్ళు గట్టిగా కళ్ళు మూసుకోండి, మళ్ళా మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కుప్పం గెలుస్తున్నాం